కల్వకుంట్ల కవిత కవిత ఎప్పుడైతే కేసీఆర్ కు ఒక లెటర్ రాసిందో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త చర్చ అయితే నడుస్తుంది. అంటే ఆ పార్టీల అంతర్గత విభేదాలు జరుగుతున్నాయి, పార్టీ చీలబోతుందని ఒక కొత్త వాదన అయితే బయటకు వచ్చింది. అసలు ఈ కవిత లెటర్ ఎందుకు రాసింది అంటే, ఈమె ముందు నుంచెల్లే ఈ జాగృతిని నడిపిస్తుంది. తర్వాత ఈ జాగృతి విషయంలో మామూలుగా కేటీఆర్ చేసే పని వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన పని ఆయన చేస్తుండు, హరీష్ రావు తన పని తనే చేసుకుంటుండు. నాకు సరైనటువంటి గుర్తింపు లేదు, నేను ఇంకా ముందడుకోవాలనే ఉద్దేశంతో ఈ జాగృతిని డెవలప్ చేయాలని ఆమె కొంతమంది ఈ జాగృతి సమితికి సంబంధించిన వాళ్ళు కొంతమంది తీసుకొని కేసీఆర్ ని కలచడానికి పోయింది. అయితే కేసీఆర్ ఆ జాగృతిలో ఉన్నటువంటి ఆ వాళ్ళను కలచడానికి వెనక ముందయ్యిండు, కలలేదు. ఈ తర్వాత ఈమెను కూడా మీట్ కాలేదు. అయితే అప్పుడు ఈ కవిత ఈగో హట్ అయ్యి మొత్తం మీద మన పార్టీలో గిట్ల గిట్ల నడుస్తుంది, కొంతమందికి ఇట్లా అన్యాయం జరుగుతుందని వాళ్ళ తండ్రికి ఆమె ఒక లెటర్ రాసింది. ఈ లెటర్ రాసుడు ఇదే కొత్తగా అంటే ఇంతకుముందు కూడా రాస్తున్నానంట, ఏదైనా విషయాలు జరిగినప్పుడు లెటర్ రాసి వాళ్ళ అమ్మకి ఇస్తే, వాళ్ళ అమ్మ ఆయనకి ఇస్తే ఆయనే చదువుకొని లెటర్ చింపేస్తున్నాయనట. కాకపోతే ఈ లెటర్ అయితే బయటకు వచ్చింది. బయటకు వచ్చి మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మొత్తం మీద అయితే ఏదో జరుగుతుందని రాష్ట్రం అంతా తెలిసిపోయింది. ఇక మీడియా ఆమె ఏదో విదేశాలకు వెళ్ళి బయటకు వచ్చిన మళ్ళీ ఇక్కడికి వచ్చిన సందర్భంలో మీడియా మిత్రులు ఆమెను అడిగితే, కేసీఆర్ మంచోడే, కేసీఆర్ దేవుడే గాని ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఒక కొత్త బాంబు అయితే వెలిసింది. ఇక్కడ కేసీఆర్ దేవుడే గాని ఆయన చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరు అనే చర్చ మళ్ళా మొదలైంది. ఎవరు అంటున్నావు అని చర్చ నడుస్తున్న సందర్భంలో అసలు ఏదో జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటున్న నేపథ్యంలో ఏబిఎన్ కు సంబంధించిన ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి ఒక న్యూస్ పేపర్లా ఒక కొత్త ఆర్టికల్ వచ్చింది. దాంట్లో వాళ్ళు ఏం చెప్తుర్రంటే, కవిత కాంగ్రెస్ వాళ్ళతోని సంప్రదింపులు జరిపింది, నేను ఒక 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అని సంప్రదింపులు జరిపిందని ఒక పెద్ద సైజు ఒక పేజీలనే పూర్తి ఒక న్యూస్ అయితే ప్రచారం చేసిరు. దాని గురించి మళ్ళా కవిత కూడా డైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది. నేను ఎలాంటి సంప్రదింపులు జరపలేదు, నన్ను అడగకుండా మీరు ఈ మ్యాటర్ ఎట్లా ప్రచారం చేస్తారు, మీది జర్నలిజమా లేకపోతే షాడిజమా అని ఆ పేపర్ పైన ఏమే కౌంటర్ చేస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టింది. అయితే ఇవన్నీ జరుగుతుండగానే ఈ లెటర్ కు సంబంధించి చర్చ ఇటు బీఆర్ఎస్లకు, ప్రజలకు, కాంగ్రెస్ కు మధ్య జరుగుతుంది. ఇక కేటీఆర్ ఏమంటుండంటే ఆ లెటర్ విషయంలో మొత్తానికైతే మన మధ్యలో మనం అందరం ఏ పొజిషన్ లో ఉన్నప్పటికీ మనం అందరం కార్యకర్తలం కాబట్టి పార్టీలో ఏది జరుగుతున్నా అంతర్గతంగా మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా లెటర్లు రాసుడు ఇట్లా బహిర్గతంగా పార్టీకి ఏదైతే ఇబ్బంది కలిగే విషయం చేయొద్దు అని చెప్పేసి డైరెక్ట్ గా కేటీఆర్ కవితను అంటాడు. తర్వాత ఈ వివాదం మెల్లమెల్లగా ముదురుతా ఉంది. తర్వాత విషయం ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అని మళ్ళా మీడియా ఆమెను ప్రశ్నిస్తే ఏమంటుందంటే, మొత్తం విషయాలు అయితే ఈ చిట్ చాట్ లో నిన్న జరిగిన చిట్ చాట్ లో మొత్తం బయట పెట్టింది. ఏదైతే ఆమె లోపల దాచుకుందో మొత్తం ఏం చెప్తుందంటే, నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నప్పుడే నా మీద కుట్ర స్టార్ట్ అయింది, అప్పుడే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలా కలిపేయడానికి ప్రయత్నాలు జరిగినాయి, కాకపోతే నేను అద్దని చెప్పిన కేసీఆర్ తోని. తర్వాత నన్ను ఎప్పుడైతే అరెస్ట్ చేయడానికి ట్రై చేసిరో అప్పుడే నేను రాజీనామా చేస్తా అంటే కేసీఆర్ గారే నా మీద కోపంతో నేను అరెస్ట్ చేస్తారు, నువ్వు రాజీనామా చేయకని కేసీఆర్ చెప్పిండు, అందుకోసం నేను అప్పుడు రాజీనామా చేయలేదు. తర్వాత కూడా నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నాకు సరైనటువంటి ప్రచారం చేయలేదు, నాకు సపోర్ట్ చేయలేదు, అంటే నన్ను నా మీద కుట్రపూరితంగా నన్ను గెలవకుండా చేసిర్రు. ఈ విషయం కేసీఆర్ కూడా తెలిసింది. తర్వాత కేసీఆర్ కూడా నిన్ను గెలిపించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయలేదు, నీ మీద కొంతవరకు వాళ్ళకు కొంచెం నెగిటివ్ గా ఉన్నారని చెప్పేసి కేసీఆర్ కూడా నాతో అన్నాడని కవిత చెప్పుకొస్తుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ గానే వాళ్ళ అన్న కేటీఆర్ మీద అటాక్ చేస్తుంది. ఏమంటుందంటే, నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే పనులు అసలు చేస్తున్నావా? ట్విట్టర్ లో పోస్టులు పెడితేనే వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే పనులన్నీ చేసినట్టేనా? కేసీఆర్ నేను చెప్తేనే అన్ని చేస్తుండు, నేను చెప్పినట్టే నడుతుందని కొంతమంది అనుకుంటారు, కానీ అది ఎప్పటికీ జరగదు. కేసీఆర్కి చెప్పేటంతోల్లా మీరు, కేసీఆర్ను నడిపించడంతోల్లా మీరు, అసలు మీరు నా మీద దూషణలు కావచ్చు, తర్వాత కొంతమంది పిఆర్ టీంను పెట్టి మరీ నా గురించి వ్యతిరేకంగా ప్రచారం చేపిస్తున్నారు అని ఈ కవిత ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గానే వాళ్ళ అన్న మీద కౌంటర్ అటాక్ చేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనే వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క ఉన్నాడు, తర్వాత కేసీఆర్ తర్వాత నేనే సీఎం అనే ఉద్దేశంలో కేటీఆర్ ఉన్నాడు. తర్వాత అక్కడ హరీష్ రావు చూసుకుంటే ఆయనే ఒక వాదన ఏంటంటే, ఇంతకుముందు టిఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే, టిఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ, అప్పుడు మంచి రెస్పాన్స్ ఉన్నది, ఇప్పుడు చాలా వరకు బీఆర్ఎస్ ను వాళ్ళు పట్టించుకుంటలేరు పబ్లిక్ అని ఆయన వాదన అది ఉంది. సో మొత్తం మీద భిన్న వాదనలు అయితే జరుగుతున్నాయి. తర్వాత అసలు ఈమె వేరే పార్టీలకు పోతుందా,
ఏదైతే చర్చ జరుగుతుందో కొత్త పార్టీలోకి పోతదని, కొత్త పార్టీ పెడతదని దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈమె బీజేపీలోకి పోదు. ఆమె మీద కేసులేసి, జైలు పాలు చేసి ఇదంతా చేసిర్రు కాబట్టి అప్పట్ల బీజేపీలో కలుపుతానంటేనే నేను అద్దని చెప్పినా అని చెప్పింది కాబట్టి ఈమె బీజేపీలోకి పోదు. మరి కాంగ్రెస్‌లోకి పోతదా అంటే కాంగ్రెస్‌లో కూడా పోదు. ఎందుకంటే ఈమెకు కావాల్సిందేంది? ఒక ముఖ్యమంత్రి పదవో, లేకపోతే ప్రెసిడెంట్ పదవో, ఉప ముఖ్యమంత్రో అలాంటి పదవి కావాలి. సో ఈమె కాంగ్రెస్‌లోకి పోతే వాళ్ళు ఆ స్థాయి పదవి ఇత్తరా? ఇయ్యరు. ఎందుకంటే ఇంతకుముందు నుంచెల్లే మామూలుగా చాలా మంది సీనియర్‌లు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారికి అవకాశం దొరికి ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఈమె కాంగ్రెస్‌లోకి పోతదా అంటే పోదు. ఎందుకంటే ఈమె ప్రస్తుతం ఉన్నటువంటి మెంటాలిటీ ఏందంటే నేను ముఖ్యమంత్రిని కావాలి, లేకపోతే ఉప ముఖ్యమంత్రో, లేకపోతే అధ్యక్షురాలినో కావాలని ఈమె ఆలోచన ఉంది. సో ఆ స్థాయిలో ఈమె కాంగ్రెస్‌లోకి పోతే ఈ పదవి ఇస్తారా అంటే ఇయ్యరు. అంటే మంత్రి పదవి ఇస్తారు కావచ్చు ఆడికే. ఎందుకంటే కాంగ్రెస్‌లో పెద్ద పెద్ద సీనియర్స్‌లు ఉన్నప్పటికీ ఏదైతే ఈ ఎలక్షన్ టైంలో ఎక్కువ శాతం రేవంత్ రెడ్డి కష్టపడ్డారని చెప్పేసి అతనికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనున్నాడు. తర్వాత ముఖ్యమంత్రి ఈమెకిచ్చే అవకాశం అయితే ఉండదు. ఎంత పోయినప్పటికీ, ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకుపోయినప్పటికీ. అయితే మరి ఇగ ఉన్నదేంది? అయితే కేసీఆర్ చెప్పిన మాటలు ఇనుకుంటా ఇదే బీఆర్ఎస్‌లో ఉండుడు. లేదంటే కొత్త పార్టీ పెట్టుకునుడు. కొత్త పార్టీ పెడతదా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఒకవేళ కొత్త పార్టీ పెడితే ఎంత వరకు ఈమె గెలిచే అవకాశం ఉంటది? ఎంత వరకు సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ పైనే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. తర్వాత కేటీఆర్ పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇంకొక విషయం ఏందంటే చాలా రోజుల నుంచెల్లి హరీష్ రావుకు అన్యాయం జరుగుతుంది. ఈయనకు తగినటువంటి ప్రాధాన్యత ఇస్తలేరు. ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్ మొత్తం మీద హరీష్ రావును పక్కన పెడుతుర్రని ఆ మధ్య కాలంలో హరీష్ రావును ఒకవేళ మీరు బయటకత్తే మీకు మేము మా సపోర్ట్ ఇస్తాము. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకుంటామని హరీష్ రావుకు సంబంధించినటువంటి వర్గం మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం మీద అయితే ఈ హరీష్ రావుకే బీఆర్ఎస్ పగ్గాలు అప్పచెప్పాలని కూడా చర్చ జరుగుతుంది. సో ఈమె పార్టీ పెడితే ఎంతవరకు ఆమె గెలుస్తది? అంటే చాలా తక్కువ అవకాశాలున్నాయి. ఇక మొత్తం మీద అయితే 2 పిల్లులు కొట్లాడుకొని ఆ రొట్టె ముక్కనేదో కోతికి అప్పజెప్పినట్టు ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 3 సంవత్సరాల వరకైతే ఎన్నికలు జరగాయి. సో 3 సంవత్సరాల వరకైతే ఈళ్ళకి ఎలాంటి పదవులు రావు, ఎలాంటి లాభం జరిగే అవకాశం లేదు గాబట్టి, ఇప్పుడు ఈ గొడవలు పెట్టుకొని అటు అధికార పక్షాన్ని ఏదైతే వైఫల్యాలు జరుగుతున్నాయో సో వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండా, ప్రజల తరపున పోరాడే ప్రయత్నం చేయకుండా సో వీళ్ళు కొట్లాడుకొని పదవుల కోసం పాకులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. సో ప్రస్తుతం ప్రభుత్వ లోపాల పైన వీళ్ళు పొట్లాడు పని చేసి ఈ పదవుల కోసము ఇదేంది ఇది మధ్యలో అని చెప్పేసి జనాలు చర్చించుకుంటున్నారు. సో మొత్తం మీద అయితే ప్రస్తుతం ఈ పార్టీ పెడతదా? ఒకవేళ పార్టీ అనౌన్స్ చేస్తే కేసీఆర్ ఆయనే వైఖరి ఏంది? సో పూర్తి విషయాలు రానున్న రోజుల్లో అంటే ఒక 2, 3 రోజుల్నే ఇది బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత దీని గురించి మనం పూర్తిగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం.